నా పేరు రాజన్న. అవునా? చూడు ఇక్కడ వస్తుంది. అచ్చా, ఇక్కడ ప్రూనింగ్ చేయటం వలన ఇక్కడను ఇక్కడ వచ్చింది వస్తుంది చిగురు వస్తుంది. ఓకేనా? ఆమె దాంట్లో క్రాప్ వస్తుంది. అది వచ్చేప్పటికి ఇదంతా లాస్ట్ అయిపోతుంది. ఏది? ఇవి ఇది కింద అయ్యేపటికే ఇవి లాస్ట్ అయిపోతాయి మార్కెటింగ్. ఓకే, సో ఇదంతా జపనీస్ రెడ్ జామ్ అనమాట. సో లోపల మటుకు రెడ్ కలర్ ఉంటుంది 100%. ఎట్లా ఉందన్న దీని ఈల్డ్ ఎలా ఉందన్న? మీరు యాజ్ ఎ ఫార్మర్ గా మీ యొక్క ఎక్స్పీరియన్స్ అన్న, మీ పేరు చెప్పండి. బాగా ఈల్డ్ ఉంది, వర్కౌట్ అవుతుంది. ఎంత అన్న చెట్టు కింద వస్తాయన్న? చెట్టు డెవలప్మెంట్ ఉన్నట్లంతా వస్తాయి. ఇది ఎన్ని సంవత్సరాల చెట్టు అండి మామూలుగా? ఇది రేపు డిసెంబర్ వస్తే 3 సంవత్సరాలు, 3 years కంప్లీట్ అయినట్టు. ఎన్ని డిసెంబర్ కి? అదేలేండి. ఎన్ని పంటలు తీసారండి ఇప్పటికి? ఇది 3వ పంట. ప్రతి సంవత్సరం ఒక పంట వచ్చింది. 2 రావాలా, సంవత్సరానికి 2 రావాలి. సంవత్సరం 2 తీసుకుంటాం మనం. ఏమైందంటే మొన్న ఈ టెంపరేచర్ ఎక్కువగా ఉండే కదా, వాన లేట్ అయ్యా, దానివల్ల అంతా డ్రాప్ అయిపోయాయి. ఓహో, ఇది పువ్వు పిందంతా. ఓకే, అట్లా మొన్న ఒక పంట లాస్ అయిపోయాయి. రే మరి ఎట్లా? బాగుంది. ఎకరానికి ఎన్ని బ్యాగులు తొడిగారండి? 3 సంవత్సరానికి ఎన్ని బ్యాగులు తొడిగారు ఇప్పుడు ఆల్మోస్ట్? ఏమి ఇలువరి ఈ బ్యాగ్స్ ఎన్ని పెట్టారన్న? ఈ పంటలో ఇప్పుడు 1,30,000 పెట్టినాం. 1,30,000 బ్యాగులు పెట్టారు. అన్ని కాయలు వచ్చినాయి, అన్ని కాయలు ఉన్నాయి. 6 months కాయలు అయితే 1 year కాయ ఇన్ని కాయలు? అది మన డ్రాప్ అయిపోయింది, ఒక పంట లాస్ అయ్యి కదా. అచ్చా, ఆ పంట పోయింది కాబట్టి మనకి ఇప్పుడు ఎక్కువ పెరిగినాయి. ఎక్కువేమిలే, మామూలు ఆ పంట వచ్చింటే అంతే వచ్చును, లేదు ఇంకొక 20,000-30,000 తక్కువ వచ్చును. అంటే ఆల్మోస్ట్ మీ నాలెడ్జ్ ప్రకారం ఏంటంటే ఒక సంవత్సరానికి దగ్గర 1,00,000 వస్తాయి మొత్తం 2 పంటల మీద? 1,00,000 2 లక్షలు వస్తాయి. 2 లక్షలు అనుకోవచ్చు. 600 చెట్లు కరెక్ట్, అది అదే అన్నారు. 1,30,000 బ్యాగింగ్ వేసిందమ్మా. ఆవరేజ్ 3 కాయలకి 1 kg అన్నాను. మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మీ నాలెడ్జ్ ప్రకారం, మీకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం మనకి దీని మీద ఏ విధంగా ఉంది దిగుబడి కానీ? అంటే డబ్బు విషయం ఎంత వస్తుంది? ఒకవేళ 5 లక్షల, 10 లక్షల, లేదా 20 లక్షల, 30 లక్షల? ఇప్పుడు ఢిల్లీ మార్కెట్ లో 170 రూపాయలు పోతా ఉంది. 170 రూపాయలు కేజీ అయ్యా? పర్ కేజీ. వెరీ గుడ్. దీని మార్కెటింగ్ ఎక్కడుంది? మార్కెటింగ్ ఎక్కడుందన్న? 45-50 రూపాయలు ఖర్చు వస్తుంది. ఇక్కడ నుంచి ఇది పీకేది, ప్యాకింగ్ చేసేది, ట్రాన్స్పోర్టింగ్, కమిషన్, ఇది కాటన్ బాక్స్. అవును, ఒక కాటన్ బాక్స్ 10 kgల బాక్స్ అది. అవును, అది 42 రూపాయలు పడుతుంది ఒక బాక్స్. ఓకే, గుడ్. ఎంతో సేరి ఒక 40-45 రూపాయలకి అట్లా 120 రూపాయలు మాకి పక్కగా వస్తుంది. మన చేతికి కేజీకి 120 అయితే కాటన్ కాస్ట్, ట్రాన్స్పోర్టేషన్ అన్ని బొంగా 170లో మనకు ఒక 120 అయితే ఖచ్చితంగా ఉంది. అప్పుడు ఎన్ని టన్నులు వస్తుంటారు ఎకరానికి? అదే లెక్కేసుకోండి. ఇప్పుడు 1,30,000 అంటే 10,000 ఇటు ఇచ్చి పెట్టండి. ఇంకా 1,20,000 లెక్కేసుకోండి. ఆవరేజ్ 3 కాయలకు 1 kg అండి. అవును, వాటికి ఎంత? 40 టన్నులు. 40 టన్నులు ఈజీగా అయితే వద్దు, 35 చేసుకోండి. 35 అంతకు ఎక్కువ అవుతుంది, అట్టని కనుక్కోవాలి కానీ కనపడుతుంది గేడా. ఇప్పుడు ఎన్ని మీరు అనేది ఏముంది దీంట్లో? క్లియర్ కనపడుతున్నాయి ఎన్ని సంచులు కట్టారు దీంట్లో? మనం అబద్ధం చెప్పేది ఏముంది? చెప్పండి. సరే, 40 టన్నులు వేసుకుందాం చెప్పి యావరేజ్ గా. ఇది ఎకరా 11 ఉండేది ప్లాట్. ఓకే, అప్పుడు ఎంత పడ్డ డబ్బులు? ఎంతైంది అప్పుడు? 40 టన్నులు అంటే అప్పుడు 40 లక్షలు మొత్తం. అంటే 40 లక్షలు చిల్లర అనుకుందాం మనం. 2 పంటల మీద, 2 పంటమే అనుకుందామండి. అంటే 6 నెలలకి 20 లక్షలు, 6 నెలలకి 20 లక్షలు. సో ఈ పంట ఏంటంటే, ఈ జపనీస్ రెడ్ అనే ఒక ఈ ఫ్రూట్ ఏంటంటే మనకి సంవత్సరం అంతా మనకి క్రాప్ ఇస్తూనే ఉంటది. సంవత్సరం అంతా ఇచ్చలేదు, 2 క్రాప్ అంతే. సంవత్సరం అంటే ప్రతి నెలకు వస్తూనే ఉంటాయి కాయలు. 6 నెలలకు ఒక క్రాప్ అంతే. 6 నెలలు అంటే 6 నెలలు అంటే ఇప్పుడు ఎట్లా? ఇప్పుడు జనవరి నుంచి మే జూన్ అనుకుందాం. మేము ఫిబ్రవరికి ప్రూనింగ్ చేసింది, అది పంట ఇది డ్రాప్ అయిపోయా. ఇది టెంపరేచర్ ఎక్కువైపోయి వర్షం లేట్ అయిపోయా. ఓకే, అప్పుడు ఇదంతా డ్రాప్ అయిపోయా. ట్రూ, ఫ్లవర్ అంతా డ్రాప్ అయిపోయా. ఓకే, అప్పుడేం చేసి మేము తిరిగి ఇది సబ్బు చేస్తే మళ్ళీ ప్రూనింగ్ స్టార్ట్ చేశారు. కొడిలంతా ఆల్ట్ చేసి సబ్బు దాంట్లో వచ్చిండేది ఇది ఇప్పుడు. ఓకే, గుడ్. రైతులకి మనకి ఉపయోగకరమైనది ఇది. ఏమంటారు మీ నాలెడ్జ్? చేయొచ్చు చేయొచ్చు అంటారు. అంటే పర్లేదు.
దీనికి ఖర్చులు ఎంత ఉందన్న? ఇప్పుడు 6 నెలలకి ఎంత పడుతుంది దీని మీద ఖర్చులు? ఖర్చులు అంతే ఇది ఎరువు, మెన్యూస్, మందులు ఏమి ఎక్కువ మందులు తీసుకోలేదు. ఫర్టిలైజర్ ఎట్లా ఉంది? ఫర్టిలైజర్ ఎట్లా చేస్తున్నారు? ఫర్టిలైజర్ ఏమి పిండి కొన్ని ఏమో పొలిటి చేస్తారు వాళ్ళు, అదంతా సినిమాలు చూసుకున్నది సంతోషం. ఆయన అతను మనోడేది అగ్రికల్చరా ఏంటిది? అతను ఆయన బిజినెస్ మ్యాన్? బిజినెస్ కాదు, అగ్రికల్చర్. ఇప్పుడు అగ్రికల్చరే చేస్తున్నాడు. మెకానికల్ ఇంజనీర్. అచ్చా, మెకానికల్ ఇంజనీర్ అగ్రికల్చర్ అయిపోయింది అనమాట. మంచిదే, అట్లనే ఉండాలి అందరూ. ఏమంటావు? అగ్రికల్చర్ అందరు అగ్రికల్చర్ బాగాలేదని పారిపోతున్నారు కదా పెద్ద. మరి ఎందుకు అగ్రికల్చర్లోకి వస్తారు జనాలు? ఒక్కొక్కరికి ఒక క్రేజినెస్. ఇక్కడ సెన్సార్ పెట్టారనమాట, చూడండి. సెన్సార్ పెట్టడం వల్ల చాలా లాభాలు అనమాట. దీనివల్ల ఏంటంటే వాటరు, మాయిశ్చరు, టెంపరేచరు, హ్యూమిడిటీ ఇవన్నీ మనకి ప్రాపర్ డేటా ఇస్తాను అనమాట. సో ఇది చాలా ఫామ్స్లో పెట్టుకున్నారు, ఆల్రెడీ పెట్టారు. ఈ మధ్య ఒక క్యాప్సికమ్ ఫామ్లో కూడా చూసాము. ఇలా ఉంటుంది అన్నమాట ఇది. సో దీని ఇలా క్యాప్సికమ్ కానీ టమాటో కానీ ఇది కటింగ్ సైజ్. ఇక్కడ ఇప్పుడు ఏమో ప్రూనింగ్ చేయాలంటే చూడు ఇక్కడ చేయాలి. ఇక్కడ అంటే ఇది జపనీస్ రెడ్, ఇది స్పెషల్ జామ చెట్టు. ఇది ఈ లోపల రెడ్గా ఉంటుంది. మనం ఇది ఎక్కడ మీరు ఎంతవరకు చూసి ఉంటారు. ఇది నేను అనుకోవటం ఇది కొత్తగా వచ్చింది. ఇది కొత్తగా వచ్చింది. ఇది ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు మనం ఇక్కడ? 3 సంవత్సరాలు చేస్తున్నారు. ఇది కొంచెం డిఫరెంట్ వెరైటీ. ఇది కాయ మటుకు లోపల ఇది సీడ్లెస్ అన్నమాట. సీడ్లెస్ జామకాయ లోపల పింకిష్ కలర్ లో ఉంటది, బాగా డార్క్ పింకిష్ కలర్ లో ఉంటది. ఇది ప్రూనింగ్ ఎలా ఉంటుంది చెప్పండి? లేదంటే ఉంటది, చాలా తక్కువ ఉంటది. తక్కువ సీడ్ ఉంటది, ఉంటదిలే కానీ తక్కువ సీడ్ ఉంటది. పూరా తక్కువ ఉంటది. చెప్పండి సార్. ఇక్కడ ఇది ఇక్కడ చేయాల. ఇప్పుడు నెక్స్ట్ ప్రూనింగ్ ఇక్కడ చేస్తాం మనం. ఇది మొత్తం చిగురు వస్తుంది కదా. అవును. అది 4 ఆకులు 5 ఆకులు వచ్చిన మీటికి క్రాప్ వచ్చింది. ఓకే. అవి మేము బ్యాగింగ్ చేసేసి దానికి అంతా హైట్ అయిపోతుంది. ఓకే. ఇది సైడ్ లో ఉంది పర్వాలే. ఇప్పుడు ఇదంతా బ్యాగింగ్ చేసేసి అంత కష్టం అవుతుంది. అవును. షూటింగ్ చేస్తే తిరిగి 5 ఆకు 6 ఆకులు అయిన మీటికి అది క్రాప్ వచ్చింది. అవును. మేము బ్యాగింగ్ చేసేసి ఇదంతా తొందర అవుతుంది. అవును. దానికి ఏం చేస్తామంటే ఇప్పుడు ఇది క్రాప్ అంతా లాస్ట్ అయిన మీటికి ఇప్పుడు ఇక్కడ ప్రూనింగ్ చేసేస్తాం. ఇక్కడ అచ్చా, ఇప్పుడు మెయిన్ ట్రంక్ ప్రూనింగ్ చేస్తున్నారు. ఇక్కడ చేసేస్తాం. ఇక్కడ అంటే ఈ చిన్న బ్రాంచ్ కాకుండా పెద్దదాన్ని కొట్టేద్దాం మనం. తిరిగి దీంట్లో వస్తుంది పేజ్ అని ఎంత కావాలంత వస్తుంది. అంటే ఇప్పుడు ఈ పెద్ద బ్రాంచ్ ని రైతు సోదరులు చూడండి, ఇక్కడ ఈ ఏదైతే మెయిన్ బ్రాంచ్ ఉందో ఇది ఇక్కడనే కొట్టేస్తే దీన్ని కాయ దిగుద్ది అన్నమాట. అంటే మొక్క దిగుద్ది, ఎట్లా దిగుద్ది అనమాట. చూడండి, మొక్క ఇలా దిగేస్తాం, ఇక్కడ కొట్టేస్తుంది అనమాట. రైట్. ఫస్ట్ క్రాప్ ఏమొస్తే దాన్ని పీక్కుంటాము, నెక్స్ట్ క్రాప్ కి అదే అక్కడ చేసింటాం. అవునవునవును. అక్కడ అంటే మీరు అన్నట్లు ఏంటంటే సార్, ఇప్పుడు ఈ కొమ్మలనేవి పెద్దగా చేసుకోవద్దు సార్. ఇది హైట్ అయిపోయినాక మేము సర్వీస్ చేసేకి అంతా. అవును, ఇది పెద్దగా అయింది కాబట్టి మనం సర్వీస్ చేయలేకపోతాం. అది ఇది అంతా ఇప్పుడు ఈ ఆకులు అవసరం లేదు యాక్చువల్గా. ఇప్పుడు అవసరం అంటే ఎండాకాలం అవసరం ఉంటుంది. ఇప్పుడేమో అంత అవసరం లేదు. ఇప్పుడు ఇంకా అవసరం లేదు. ఎండాకాలం సన్బర్న్ అది ఇది వస్తుంది. ఒక బ్రాంచ్ కి ఎన్ని ఒకే కాయనా? లేదు, 2, 3, 4 వేస్తాం, తీయచ్చు. అందుకని మనకి కాయ సైజు తక్కువ ఉంటుంది. ఇది జామ అనేది ఏంటంటే స్పెషల్ గా మనం దీన్ని గ్రో చేయడానికి ప్రాపర్ ప్రూనింగ్ టెక్నిక్స్ అవి ఇవి ఫాలో అవుతూ ఉంటాం. జనరల్గా ఏంటంటే ఇలా మనం బ్యాగ్స్ చేసుకుంటాం. మీకు చెప్పాను లాస్ట్ టైం కూడా, ఇలా బ్యాగ్స్లో మనం చేసుకుంటాం. రైట్. మన సారు ఫార్మర్, మన రైతు ఓనర్ అనమాట. అతను ఏం చెప్తుందంటే, ఇట్లా బ్యాగ్ ఉంటుందమ్మా, దీన్ని ఈ విధంగా మనం చేసుకోవాలి. కాయ తీసి కొంచెం ఓపెన్ చేయాలి సార్. మీరు రెడ్ ఓపెన్ చేస్తే అప్పుడు మేము ఓపెన్ చేయాలి. మీరు కొయ్యపోతే మనసు ఇప్పుడు బ్యాగ్ తీసాడు అన్న. కట్ చేయండి దీన్ని, కట్ చేసేయండి. ఇంకెందుకు కట్ కాయ తీసేయి. రూమ్ దగ్గరికి పోయిస్తాం, అది ఏమైనా ఉందేమో చూస్తాం, కట్ చేసి. సరే, ఓకే. లేదా అది ఇచ్చి పెడతాము. క్రాప్ ఇదంతా కడాయిని బట్టి అదే చెప్పాను కదా, టిప్ కటింగ్ వేసేస్తాం. ఓకే. ఇప్పుడు అన్న ఇది ఎన్ని రోజులు చెట్టు అన్న ఇది యాక్చువల్గా?
అదే ఎప్పుడు డిసెంబర్ వస్తే 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు. మరి ఎందుకు ఇది ఇంత పెరగనిచ్చారు దీన్ని? సార్ ఇది గ్రోత్ ఎక్కువగా ఉంది. మరి దాన్ని మీరు గ్రోత్ ఉంది కూడా తగ్గించేశారు దాన్ని. అంటే రెండు ఒకటే, అది ఇది ఒకటే. అది చూడు వైట్ ఉంది కదా. అవును కింద. అవును, అది అంతా గ్రోత్ ఉండేది. అవును. ఇప్పుడు మీ నాలెడ్జ్ ప్రకారం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రాబ్లమ్స్ సిచ్యువేషన్ లో ఏది బాగా వస్తుంటారా? రేట్ ఇదే బాగుంటుంది వీఎన్ఆర్ కంటే. ఇంకొకటి ఏమంటే ఇది ఒకేసారి క్రాప్ వస్తుంది. ఇప్పుడు ఇంకొక నెలకంతా లాస్ట్ అయిపోతుంది. అవును, నెల లాస్ట్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ ఎప్పుడు వచ్చింది? అదే ప్రూనింగ్ చేసి తిరిగి అప్పుడంటే ఇంకొక నెల అంటే ఇది సెప్టెంబర్ అక్టోబర్ అనుకోండి అయిపోయాక ఇది అక్టోబర్ నవంబర్ 15th ప్రూనింగ్ చేస్తాము. అవును. ఆమెటికి డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్కి వస్తుంది క్రాప్. మళ్ళీ ఏప్రిల్లో క్రాప్ వచ్చేస్తుంది. అంటే ఎవ్రీ 6 months లో మనం క్రాప్ తీసుకుంటున్నాం. చూడండి ఇలా మనకి బ్యాగ్స్ కట్ ఉంటాయి అనమాట. ఇలా కాయ చూడండి ఆల్రెడీ ఉంది, కాయ సైజు. దీనికి ఫర్టిగేషన్స్ కానీ పురుగులు కానీ ఏమి అటాక్ అవుతున్నాయి మీకు? సార్ పురుగులు ఏమి ఏమో మల్లిబగ్ అనేది పడుతుంది. మిల్లీబగ్ ఉందా ఇది ప్రజెంట్ ఏమన్నా చూడటానికి? మల్లిబగ్ ఉంటే అది ఏమో తెల్లది ఇది ఉంటుంది మిల్లీబగ్ అని ఏమో ఉంటారు దాన్ని. అది ఇడిస్తే దీనికి ఊజు సార్ దానికి బ్యాగింగ్ వేసేది. అదే ఊజు ఉందే కనబడుతున్నాయి అసలు. బ్యాగ్ వేసినాం కదా దాని నుంచి ఊజు. ఈ బ్యాగ్ అసలు ఎందుకు వేస్తారన్న ఇది దీనికి? సార్ ఇది బ్యాగ్ అదే ఊజి ప్రాబ్లం ఒకటి. బ్యాగ్ వేయకపోతే కాయ ఇంత ఫినిషింగ్ ఇంత షైనింగ్ ఇదంతా వచ్చేది రాదు, సైజు రాదు సరిగా. ఇది అది అర్జెంట్ గా పెద్దది వేయలేదు, పెద్దది కాదు. ఓకే. చూడు మాయిశ్చర్ లోపల అవును నీళ్లు ఉంటాయి చూడు. అవును మాయిశ్చర్ ఉంది, కరెక్ట్. అది వాటర్ కనబడుతుంది. అట్లా అది దానికి ఏమో కిందకి ఉత్తర ఏమో అటాచ్మెంట్ ఉంటుంది, అది బాగా డెవలప్మెంట్ అవుతుంది. ఓకే, వెరీ గుడ్. సో ఇంకా డిసీజ్ ఏమొస్తాయి? డిసీజ్ ఏం లేవా? ఎప్పుడో ఏమో ఈ చలికాలంలో ఏమో ಸ್ವಲ್ಪ బూడిద పౌడర్ మిల్లు అంటారు. పౌడర్ మిల్ అది రావచ్చు, వస్తే వచ్చినది ఏమి అదేం మేము చేయలేదు. ఆకలి దిగు కనబడుతుంది, ఏమి తొందర. అంటే దీనికి వెదర్ అనేది ఈ వెదరే కావాలన్నా ఎక్కడైనా వచ్చుద్దా? ఇది ఏరియాలో వస్తుందా లేకపోతే ఎక్కడ వేసినా వచ్చుద్దా? ఇది కదా ఎక్కడ వేసినా రావచ్చు సార్. అదే నీళ్లు ఎక్కువ కావాలా, నీళ్లు బాగుండాలి దీనికి. మెయిన్ దీనికి నీళ్లు, ఈ పంటను పెంచుకుంటే నీళ్లు కావాలి. తైవాన్ ఇది జాపనీస్ రెడ్కే కాదు, ఈ తొలి ఉండే కదా అలహాబాద్ అని, దానికి అంతే నీళ్లు ఎక్కువ కావాల్సి ఉండే. అచ్చా, ఇది స్టార్ట్ అయింది అలహాబాద్ లో, అక్కడి నుంచి వచ్చింది సార్. తొలి సీడ్ అలహాబాద్ అనేది ఒకటి ఉండే. అవును, చూడు ఇక్కడ ఉందా చూడు, ఏది కింద ఉందా? దానికంతే నీళ్లు ఎక్కువ కావాల్సి ఉండే. అవును, జామ చెట్టుకి కొట్టారు, అదే జామ చెట్టు కానీ జామ చెట్టుకి నీళ్లే కావాలి ఎక్కువ, నీళ్లు ఎరువు. దాంట్లో ఇది గ్రోతింగ్ బాగుంటుంది. అవును, జాపనీస్ రెడ్. అవును. సో ఇక్కడ ఎక్కువగా జపనీస్ రెడ్ ప్రెసెంట్ వేస్తున్నారు ఇప్పుడు, రేట్ ఎక్కువ ఉంది కాబట్టి. ఇది మనది ఒకే ఉండేది ఇప్పుడు, మన పిన్నయ్య గారు. అచ్చా, ఇప్పుడు మనం వేసాం, ఇంకెవరు వేయలే ఇక్కడ. ఇప్పుడు చేసిండారు. మరి ఈ బ్యాగ్స్ ఎందుకు కొన్ని మిస్ప్లేస్ అవుతున్నాయి, ఇట్లా ఎందుకు జారుతున్నాయి? అది ఏమైతుందంటే లేబర్ వేసేటప్పుడు సరిగా ఇట్లా అది కాయ డెవలప్మెంట్ అవుతా అది కిందకి జరిగి ఉంటుంది. అవునవును. ఇంకా వాటర్ తో పాటుగా దీనికి ఫర్టిలైజర్స్ ఏమి వేస్తారు ఏమన్నా తెలుసా మీకు? చెప్పగలుగుతారా? ఫర్టిలైజర్స్ ఏమన్నా అంతేం అడగలేదు సార్, ఎరువు ఎక్కువగా అడుగుతుంది. ఫర్టిలైజర్స్ ఎరువు అంటే మన కౌ మెన్యూరు, పేడ. ఇప్పుడు ఏమో వాటర్ సలైబుల్ ఏమో వాటర్ సలైబుల్ చేస్తా ఉంటారు, కాయలంతా ఇది షైనింగ్ వచ్చేదానికి దానికి ఇస్తారు. ఓకే. సో ఈ జపనీస్ రెడ్ ఇంత స్పెషల్ గా తినడానికి కారణం ఏంటి అసలు? జనాలకు ఇంత క్రేజీ ఉంటుంది, ఇది ఎక్కువ రేట్ రావడానికి ఎందుకు, దేని వల్ల వస్తుంది అంటారు? సార్ ఇది ఏం షుగర్ పేషెంట్లకి ఇదంతా మంచిది అంట. షుగర్ పేషెంట్స్ కి బాగా ఇష్టంగా తింటారు అంటారు. ఓకే. దాని నుంచి ఎక్కువ ఇది ఎక్స్పోర్ట్ చేస్తారా లేకపోతే మన లోకల్ ఇక్కడే తినేస్తారా? లోకల్ లో మార్కెట్ తక్కువ. ఇప్పుడు మాది ఫుల్ క్రాప్ ఉంది, వాళ్ళు లోకల్ లో వస్తే ఏం చేస్తారంటే 100 kgs 200 kgs 300 kgs అంట. మన క్రాప్ కడాయలేదు, మేమేం చేస్తామంటే అంతా ఢిల్లీకి పంపిస్తా ఉన్నాం. ఇది ఢిల్లీ వెళ్తుంది అనమాట. ఇప్పుడు స్టార్ట్ అయింది, 5 టన్నులు 6 టన్నులు పోయింది. ఓకే. ఏ రేట్ లో పోయింది? సేమ్ 160 170 పోయింది. అంటే మన ఫార్మర్ రేట్ అది? అదే మేము ఇక్కడ నుంచి ట్రైన్ కి ఇస్తాము, ఏజెంట్ ముఖాంతరం పోయేది ఇక్కడ. ఓకే. వాళ్ళంతా డంపింగ్ అంతా వాళ్ళే. ఓకే, మొత్తం వాళ్ళే తీసుకుంటారు. కోయటం మటుకు మంది, ఇక్కడ ప్యాకింగ్ మొత్తం మనం చేయాలి.
సో ఇంక దీంట్లో ఇంకా మామూలుగా కటింగ్ ఇది ఒక్కటే, ఇంకా వేరే ప్రాక్టీస్ ఈ కొమ్మలు ఎట్లా కట్ చేయాలి ఏంటి ఇంకేంది నార్మల్ ఇవన్నీ? అది లేదు సార్, అది ఏమంటే ఏమన్నా ఎక్కువగా ఏమైనా చిక్కుంటే ఈ ఇట్లా క్రాప్ లేకుండా చెట్లు ఈ రెమ్మలో అట్లా అంతా తీయచ్చు. అవును, ఇట్లా తీసుకోవచ్చు. ఏదాన్ని పించింగ్ అంటారు దాన్ని, అంటే లేదు కాబట్టి క్రాప్ లేదు కాబట్టి తీయాలన్నమాట. తీయచ్చు, తీస్తే ఉంటేనే పీడించుకోవచ్చు ఏం తొందరగా. ఓకే, గుడ్. ఇట్లా అంతా తీయచ్చు. అదేం చేసి తీసేకపోతే తిరిగి ఇక్కడ చిగురు వస్తుంది. ఇప్పుడు ఇది మీరు అన్నట్టు తీయాలి ఖచ్చితంగా. తీస్తే ఇది ఒకటి ఉంది కదా, మళ్ళీ ఇంకోటి వచ్చింది, 2-3 వచ్చేస్తాయి. అక్కడ నుంచి తీస్తే మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ మనకి 2-3 మనకి స్టార్ట్ అవుతా ఉంటాయి. అంటే ఇది మనం కట్ చేసే కొంత వస్తూనే ఉంటది ఇది. దీనికి అంటే కొంచెం వర్క్ నేర్చుకున్న వాళ్ళు బాగా చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు. ఏమిలే, ఇప్పుడు ఎవరు అకస్మాత్ పుట్టుదని ఎవరు తెలుసుకోవచ్చండి. మేమంతా చేసే ఉండలేదు, చేస్తా అదే వస్తా ఉంటుంది. కరెక్ట్. అది ఎరువులతో పాటుగా పురుగు మందులు అని చెప్పారు, కరెక్టే. ఇంకా దీంట్లో ఉన్న సస్య రక్షణ ఏంటి, ఇంకా ఏమైనా ఉందా? ఏమీ లేదు, ఓన్లీ బ్యాగులు కట్టుకోవడం మెయిన్ పని. బ్యాగులు ఎందుకు కట్టుకుంటున్నాం, అసలు ఎప్పుడు కట్టాలి, దాని పరిస్థితి చెప్పండి కొంచెం. బ్యాగులు అసలు ఎప్పుడు కట్టాలి, ఏ టైంలో కట్టాలి? బ్యాగులు ఇక్కడ ఒక కాయ చూడండి, ఇక్కడ ఒక కాయ సైజు ఉంది, అదేనా బ్యాగ్ కట్టే టైం చూడండి, అదేనా ఆ సైజేనా? ఆ కాయ సైజులో కట్టాలా బ్యాగులు? నిమ్మకాయ సైజు. నిమ్మకాయ సైజు ఒకటి చూపించండి, అదే అడుగుతుంది, అక్కడ ఉంటుంది చూడు. లేదు, ఇది ఓవర్ అయిపోయి, ఇది ఓవర్ అయిపోయి, ఇది సరిపోద్ది, ఇది నడుస్తుంది. ఇంకో సంబంధంగా ఉండాలి. సరే, ఈ సైజు నుంచి మనము బ్యాగ్ స్టార్ట్ చేసుకోవాలి. బ్యాగ్ స్టార్ట్ చేసడానికి ఆల్రెడీ 30 రోజులు ఉండాలి కాయ. బ్యాగ్ చేసిన మీటికి 62 నెలలు ఉండాలి. అదే బ్యాగ్ చేసే టైంకి 30 రోజులు కాయ ఉండాలి. అక్కడి నుంచి మళ్ళీ 60 రోజులు ఉండాలి. మనం బ్యాగ్ చేసుకోవటం వల్ల మనకి ప్రాపర్ గా షేప్, కలర్ మనం ఇందాక అనుకున్నట్టు అన్ని రకాలుగా. సో బ్యాగ్ లేకుండా ఈ కాయని తీయటం కష్టం. అదే సార్, ఊజులు పడతాయి, ఆమెకి షైనింగ్ వచ్చేలే, ఇది షేప్ వచ్చేలే సరిగా అంత ప్రాబ్లం. మెయిన్ ఏంటంటే మనం షైనింగ్ కూడా చూసుకోవాలి. అమ్మేటప్పుడు ఏంటంటే ఫార్మర్ అనేవాడు ఏంటంటే వాళ్ళు మరి ఇక్కడ కొన్ని కాయలు డ్రాప్ అయినాయి చూడన్న, ఏంది ఇప్పుడు ఈ బ్యాగింగ్ లేకుండా ఉంటాం కదా. అవును, అవి ఇప్పుడు బ్యాగింగ్ చేసే కాయలేదు. ఇప్పుడు మేము కాయ పీకేటప్పుడు ఏం చేస్తామంటే అంతా పీకేస్తాం. అట్లా చూడండి, ఇక్కడ పింక్ ఉంది చూడండి లోపల. బ్యాగింగ్ లేకుండా రైతు సోదరులారా చూడండి, లోపల పింక్ ఉంది చూడండి, పింక్ ఎర్రగా ఉంది చూడండి. సో ఇదన్నమాట పరిస్థితి. అందుకని దీనికి ఇంత రేటు ఉంది. సీడ్లెస్ ఇది. సో ఇది ఇప్పుడు మీ ఎదురుగానే చెట్టు దగ్గర మనం అందరికి చూపిస్తాను. ఈ విధమైన పింక్ ఉంటది అనమాట. ఇది బ్యాగింగ్ ఏమైనా మిస్ అయ్యింది అవి ఉంటే మేము పారాడుతూ ఉంటాం కదా. అవును, అవి పీక్ ఇట్లా పారేస్తాం. అదే అలాంటి కూడా బ్యాగింగ్ చేస్తే తిరిగి లేట్ అవుతుంది. అవును, లేట్ అవుతుంది, కరెక్టే. సో ఇప్పుడు మీరు అన్నట్లు పెద్దయినా ఇప్పుడు దీన్ని మనం 2 పంటలు తీసేస్తాము. 2 పంటలు అంటే ఇప్పుడు కటింగ్ చేసిన దగ్గర నుంచి ఇప్పుడు పోత వచ్చింది. దీని పరిస్థితి ఏం చెప్పండి? ఈ పోత ఉంది కదా, లేదు సార్, అది పనికిరాదు. ఇది పనికిరాదు. ఇక్కడికి వస్తే ఇక్కడ 2 రకాల పోతలు చూడండి, పనికిరాదు. ఇది వేస్ట్. ఇది వేస్ట్. దీన్ని మరి పెరికేయటం అనేది పెరికేదిలే, ఏమి చేసేదిలే. ఇది దీని పరిస్థితి ఏంది? అది అంతే, వేస్ట్. ఇదంతా పోత. అవును, ఇది ఆ పూత వేస్ట్. ఇంకా ఒకసారి కాయపడిన తర్వాత ఏ పూత వచ్చినా మనం ఇంకా ఇది కట్ చేసి కట్టింగ్ లో వెళ్ళిపోద్ది అనమాట. ఇది మనకి వేస్ట్ అన్నా కానీ. అంటే ఇప్పుడు ఒక కొమ్మకి 2 చెట్లుగా 2 మాక్సిమం. 2 మాక్సిమం. ఇప్పుడు ఇక్కడ ఉందండి, ఇక్కడ ఉంది. దీంట్లో తీసినప్పుడు కాయ ఇదిగోండి, ఇక్కడ 2 కాయలు తీసాను చూడండి. 2 కాయలు ఈ కొమ్మకి, అంటే ఈ ప్రజెంట్ ఉన్న మనం చూపించే కొమ్మకి ఇక్కడ ఆల్రెడీ 2 కాయలు తీసాను చూడండి, గుర్తు చూడండి. ఇక్కడ 2 కాయలు మీకు స్పష్టంగా కనబడుతుంది. ఇక్కడ ఒకటి తీసాము, ఇక్కడ ఒకటి తీసాము. ఇక్కడ 3 ఉన్నాయి, ఒకటి తీసినాము, 2 ఉన్నాయి. ఇక్కడ 3 ఉన్నాయి చూడండి. 3 ఉన్నాయి, ఒకటి తీసినాము, 2 ఉన్నాయి. వెరీ గుడ్. సో ఏదైతే 3 మ్యాక్సిమం తీసుకోవచ్చు. చెట్టు బరువును బట్టి మనం కటింగ్ చేసుకుంటూ ఉండాలి. చెట్టుకు బరువు ఎక్కువ ఇవ్వద్దు, అంతేకండి. చెట్టు బరువు ఎక్కువ పెడితే మళ్ళీ మనకి ఏంటంటే దాని యొక్క క్వాలిటీ, బరువులో అంటే సైజులో ప్రాబ్లం వచ్చింది మనకి. మనము సర్వీస్ కష్టమవుతుంది. అదేలేండి, మనం జాగ్రత్తగా మనం చూసుకుంటూ ఉండాలి అన్ని రకాల, మన ఇంటి మనిషిలాగా. ఎవరి మీద డిపెండ్ అయి ఉంటే అది పనులు కావాలి. ఇంకా దీంట్లో ఇంకేమైనా చెప్పుకునే ఉన్నాయి పెద్ద? ఇంకా ఇది మొక్కలు పెట్టిన దగ్గర నుంచి దీనికి ఎలాంటి సస్యరక్షణ తీసుకోవాలి పెట్టిన దగ్గర నుంచి? సార్ మేము పెట్టేటప్పుడు ఇది యాప్ పిండేస్తాము. ఎంతలో దూతారు గుంత మామూలుగా? సార్ మేము ఈ మడకల ఇచ్చుకోవాల్సిన ట్రెంచ్ చేస్తాం, దాంట్లో మొక్కలు పెట్టేస్తాం. ఓకే.
అప్పుడు నాటేటప్పుడు యాపిండి అంతా వేసేది, ఇంకేమి వేసేలే. ఊరు 3 నెలలు అయిన చెట్టు అంతా బాగా చిగిరినాక ఆమెకి తిప్పు ఎరువు వేసి దానికి పైన మందు మోస్తాం. ఓకే, ఇప్పుడు మీరు అన్నట్లు వేపపిండే మెయిన్ మనకి దీంట్లో పనిచేసేది అనమాట. సో వేపపిండితో పాటు ఇంకేమైనా ఎరువులు కానీ అది వేస్తారు కదా, మామూలు చెప్పారు మీరు ఎరువులు వేస్తారని. ఎరువులతో పాటు ఇంకేం వేస్తారు? అప్పుడే సార్ ఇది యాపిండి కొన్ని చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో మీరు చూడండి ఒకసారి. ఇది పంట ఎంత బాగా తీశారంటే మా రైతన్న చూడండి, మీరు ఎంత గొప్పగా తీశారు చూడండి. ఇది ఒక చెట్టుకి ఎన్ని కాయలు వస్తాయి? నాకు 200 వస్తాయనా యావరేజ్గా? ఎక్కువ వస్తాయా సార్? వేసిందాం బ్యాగింగ్. ఒక చెట్టుకి 200 ఈజీగా ఉంటాయి. అంటే ఒక చెట్టుకి సాధారణ ఇప్పుడు మీరు చూసే ఈ తెల్లయన్ని కూడా బ్యాగులు ఉన్నాయి, గుర్తుపెట్టుకుని దీంట్లో కాయలు ఉన్నాయి చూడండి మీరు. అంటే 200 ఈజీగా ఉంటాయి ఒక చెట్టుకి. అంటే 160 నుంచి 220 గంట ఉండాలి. సరే, యావరేజ్గా మీరు అన్నట్టు ఒక 180 ఉంటాయా? 180 ఉంటాయి. అంటే 6 నెలలకి. అంటే ఓవరాల్ ఏంటంటే రెండు పంటలు కలుపుకుంటే నెక్స్ట్ ఒక పంటకి ఇంత వచ్చేలే. ఎలా అంటే మేము డీప్ కటింగ్ చేస్తాం కదా. అవును, ఈ రెమ్మలో కొమ్మలో ఇంత వచ్చేలే వస్తాయి, అప్పుడు తక్కువ వస్తాయి. అదేనండి. ఇట్లా ఇప్పుడు ఈ కటింగ్ ఏమంటారు? ఈ కటింగ్ చేయటం ఏమంటారు? ఈ కటింగ్ చేయడం ఏమంటారు? ఇది ఫ్రూట్ అంటాము, ఇది బ్యాక్ అంటాం. దీన్నేమో బ్యాక్ కటింగ్ అంటారు, దీన్ని వెనక్ కటింగ్ అంటాం దీన్ని. దీన్నేమో ఫ్రూట్ కటింగ్ అంటారు. అంటే ఇది ఎప్పుడు చేయాలి? ఈ ఫ్రూట్ కటింగ్ ఎప్పుడు చేయాలి? బ్యాక్ కటింగ్ ఎప్పుడు చేయాలి? సరే, ఇక ఇప్పుడు దాన్ని చేసినాం కదా, అది ఫ్రూట్ కటింగ్. ఇప్పుడు అది ఫ్రూట్ కటింగ్ అది చూపించారు మీరు నాకు. ఫైన్. ఇప్పుడు దీన్ని బ్యాక్ కటింగ్ ఎట్లా? బ్యాక్ వేసేది ఎప్పుడు వేస్తాం మనం దీన్ని? ఇది క్రాప్ లాస్ట్ అయింది. ఓకే, ఇది ఇప్పుడు ఫ్రూట్ కటింగ్ అయిపోయి మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటాం మనం. రైట్. నెక్స్ట్ క్రాప్ కి ఫ్రూట్ ముందుకు. అదేలేండి, ఇప్పుడు ఈ బ్యాక్ ఇక్కడ కటింగ్ చేసుకున్న తర్వాత ఫ్రూట్ ముందుకు వచ్చుద్ది. మళ్ళీ ఫ్రూట్ అయిన ఎన్ని రోజులకి నెక్స్ట్ క్రాప్ కి వేసుకోవాలన్నా? మళ్ళీ నెక్స్ట్ క్రాప్ కి ఇక్కడ వేసుకోవాలన్నమాట. మళ్ళీ వస్తా ఉంటది. అంటే ఇది ఇంకా కంటిన్యూస్ గా ముందు వెనక నడుతున్నాడు దీని కథ. వెరీ గుడ్. అదే గ్రోత్ ఎక్కువ కానియద్దు. అదేలే, మనం ఏంటంటే దీనికి ఏదన్నా పరిచయం చేయాలంటే, దీనికి సర్వీస్ ఏదన్నా ప్రోగ్రామ్ చేయాలంటే కూడా మీరు అన్నట్టు రైతులకి సాధ్యం కాదు ఇది. ఇంకా కొత్త విషయాలు ఈ కటింగ్ కాకుండా కింద మొక్క పెట్టిన తర్వాత ఆ పిండి గిండిస్తారు. ఇంకేం చేస్తారు? ఇంకా పిండి వాటితో పాటు ఇంక ఈ వాటర్ ఇంకా కరెక్ట్ గా వాటర్ ఎలా ఇస్తారు మీరు దీనికి? అంటే ఒక చెట్టుకి 30 లీటర్ల వాటర్ ని మనం దీనికి ఇస్తా ఉండాలి. 30 లీటర్లు ఇవ్వాలి రోజుకి. అంటే మొక్కలు పెట్టిన తర్వాతనే చెట్టు డెవలప్మెంట్ చూసుకొని క్రాప్. అదేలేండి, ఇప్పుడు ఈ ఏజ్ లో ఉన్న చెట్టుకి ఎన్ని నీళ్ళు పెడతారండి? ఇప్పుడు ఈ చెట్టుకి 20 నుంచి 30 లీటర్ డైలీ ఇవ్వాల్సిందే. మాకు వర్షం పడితే ఇవ్వకూడదు, అవసరం లేదు. అంటే ఇది అంత డిఫికల్ట్ ప్లాంట్ ఏం కాదు, దానిమ్మలా కాదు ఇది. దానిమ్మ చాలా కష్టమైన అది. ఏది దానిమ్మ? అది నీళ్లు తక్కువ తీసుకుంటుంది, రోగాలు ఎక్కువ ఇస్తుంది. అది రోగాలు ఎక్కువ ఇస్తుంది జనాలకి. ఇదేమో అన్ని తీసుకొని నీకు ఫ్రూట్స్ ఇస్తుంది, బాగా లాభాలు ఇస్తుంది. అది సంగతి. ఇంకా మామూలుగా ఇప్పుడు ఇది కోసిన తర్వాత మీకు పంట మనకి ఇది కాయ రెడీ అయిందని మనకి ఎట్లా తెలుస్తుంది? మామూలుగా ఎట్లా సైజుని బట్టే, కలర్ను బట్టే, లేకపోతే పెద్దగా ఉందండి చూడరాదు. ఇప్పుడు విఎన్ఆర్ వైట్ కంటే ఎట్లా తెలిసింది మీకు? కలర్ తెలుసు. ఓకే, ఎల్లో కలర్ రంగు ఇంకా దీని పని అనమాట. ఢిల్లీ మార్కెటింగ్ కొంచెం గ్రీనిష్ ఉందని నడుస్తుంది. అంటే రెడీ కోయటానికి ఎట్టుంటారు కలరు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఇంకా ఏమైనా ఎక్కువ మాహితి కావాలంటే మా అన్నగారు వస్తారు, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది. ఆయన అడుగుంటారా? సరే, లోపల ఉన్నానా? ఇంకేడకి రాండి అన్న. ఇట్లా లోపల రా, కొంచెం లోపల రండి. ఇప్పుడు చూడండి సోదరులారా, రైతు సోదరులారా, కాయ ఎల్లో ఇష్యూ అయిందంటే దీన్ని బట్టి ఏంటంటే మనకి కాయ ఇంకా రెడీ ఫర్ ద కటింగ్ అనమాట. నమస్తే అన్న. ఏం ఇదనమాట, బ్యాగ్లో పెట్టన్న.
సో ఇప్పుడు మీరు చూసింది ఎల్లోగా ఉంది, ఇది చూడండి గ్రీన్ ఉంది చూడండి, ఇది ఉంటుంది సార్. అదే ఇది గ్రీన్ ఉంది కాబట్టి ఇది కొయ్యకూడదు, అంటే ఇది మనకి మెచ్యూర్ అని తెలియదు అనమాట. సో మన అన్న చెప్పినట్టు ఏంటంటే కాయను కోసేటప్పుడు కూడా మనకు తెలిసిపోద్ది అనమాట, ఓహో ఇది ఎల్లో వస్తే ఇది కొయ్యాలి, గ్రీన్ ఉందంటే కొయ్యకూడదు. దాని ప్రకారం మనం కాయల్ని కొయ్యాలన్నమాట. ఒకవేళ ఇంకా లేట్ కాయలు కోస్తే ప్రాబ్లం అయిద్దా? సరే అవుతుంది, దీంట్లో ఏమైద్ది, రాలిపోతుంది. అచ్చా ఇంకా లేట్ అయితే కాయలు రాలిపోతాయి, చెడిపోద్ది కాయ. సో ఆ సమస్య కూడా ఉంది దీనికి. ఓకే, ఇప్పుడు దీనికి ఇలాంటి నల్ల రకాల తెగులు ఇదేమంటారు దీన్ని? అది గాలికి ఇట్లా గాలి అంటారు. ఇది గాలికి మనం వర్క్ చేసేటప్పుడు మనం చెయ్య కాల తగిలి డబ్బు తగిలి ఉంటుంది, అది డ్రై ఉంటుంది. అచ్చా అలా అంటున్నారా? ఇంకా దీనికి ఫంగల్ గానీ బ్యాక్టీరియల్ గానీ పెస్ట్ గానీ ప్రజెంట్ అయితే ఇంకేం రాదనమాట సార్. సోదరులారా, ఇది మన ఈ రోజు మన అన్న చెప్పింది కథ స్టోరీ, ఇది ఇట్లా ఉంటదన్నమాట. సో దీని ప్రకారం మనం ఏంటంటే ఈ పంట వేసుకోవటం చాలా ఉత్తమము. దయచేసి వేరే పంటలకు వెళ్ళి మీరు అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు. ఇలాంటి పంట వేసుకోవటం వల్ల ఏంటంటే మీకు 4 రూపాయల లాభం ఉంటుంది. ఓకే, సో ఈ విధమైన రెడ్ కలర్లో మన ఫ్రూట్ ఉంటుంది, మీకు చెప్పాను ఆల్రెడీ నేను. ఓకే, సో ఇలాంటి ఫ్రూట్ ఈ యొక్క జపనీస్ పింక్ అంటారు దీన్ని, ఇది చాలా బెస్ట్ గోవా వెరైటీ ఇది. సో దయచేసి మీరు ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు దాదాపుగా సరిపోయింది అనుకుంటున్నాను. ఈ కాయలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారని కాయలన్నా ఈ చెట్లు? సార్ ఈ చెట్లు తొలి మేము గుజరాత్లోనే ఒక చెట్టు మీరు చేశారు, తెచ్చారు. దీన్ని ఇప్పుడు మళ్ళీ ఎయిర్ లైనింగ్ చేసి కట్ చేస్తే మరి ఇంకా కాయలు వస్తాయా, చెట్లు వస్తాయా? ఇప్పుడు ఈ చెట్లు కొమ్మలు ఉంటాయి కదా, కట్ చేసేసి మళ్ళీ భూమిలో పెడితే చెట్లు రావట్లేదా? గ్రాఫ్టింగ్ చేస్తాం సార్. చేయొచ్చా? చేయొచ్చా? వస్తాయా? మరి దీని నుంచి మీరు చెట్లు అమ్ముకోవచ్చుగా? తొలి చేసిందామంతా తొలి చేసి. ఎన్ని చెట్లు అమ్మారు? ఇప్పుడు మాది నర్సరీ ఉంది ఇక్కడ, అక్కడ మదర్ ప్లాంట్ ఉంది, అక్కడ గ్రాఫ్టింగ్ చేసి అక్కడ. అచ్చా, మీరు ఈ పని కూడా చేస్తారనమాట. ఇంకో కాయ కూడా అయిపోయిందన్న, పట్టుకుందాం, ఉపయోగపడుతుంది. నర్సరీ అక్కడ ఇది గ్రాఫ్టింగ్ ఇదంతా మెయింటైన్ చేసే కాయలని చెప్పి మేము పెట్టేసినాం. సో ఏదైతే మనం తయారు చేసుకుని అమ్ముకున్నా కానీ దీంట్లో మనకు లాభమే. ఒక కొమ్మ ఒక చెట్టే కమ్మా, అంతేగా? ఒక కొమ్మ వచ్చేసి ఒక చెట్టు కింద వచ్చుద్ది. ఏమంటే గ్రాఫ్టింగ్ చేయకపోతే క్రాప్ తక్కువ వస్తుంది, మెయింటెనెన్స్ కొంచెం కష్టము. దాని నుంచి మేము దాన్ని తొలి చేస్తే ఏడాది ఆమెకి అక్కడ సపరేట్ గా ఉండే కదా, అక్కడ పెట్టేయండి. అవును, ఇప్పుడు ఇది ఓవరాల్ గా ఎన్ని సంవత్సరాల దాకా ఈ క్రాప్ మనం మెయింటైన్ చేసుకో? ఈ చెట్టుని ఇప్పుడు ప్రజెంట్ ఉన్న చెట్టుని మనము ఈ చెట్టుని ఎన్ని సంవత్సరాలు మనం తీసుకోవచ్చు? అది మాకు ఇంకా అంత ఐడియా లేదు. అంటే ఇప్పుడు మేము కొత్త కదా, 3 సంవత్సరాలు అయింది. చూడాలా మేము ఎంత సంవత్సరాలు వస్తుంది. అదేలేండి. చూడండి సోదరులారా, రోగాలు ఏం లేవు, చాలా హెల్దీగా ఉంది, చాలా నీట్గా హెల్దీగా మెయింటైన్ చేస్తా. వీళ్ళు బాగా కరెక్ట్ ఫర్టిగేషన్ ఇచ్చుకుంటా. ఆకులు చూడండి ఎంత స్పష్టంగా ఉన్నాయి చూడండి. సో ఇది ఏంటంటే ఈ పంట ఏంటంటే దానిమ్మ మిగతా వాటికంటే కూడా అంత ఇబ్బందికరమైనది కూడా కాదు ఇది. రైతులకు ఫ్రెండ్లీ లాంటిది. లేబర్ ఖర్చు కూడా పెద్ద ఏమీ లేదు దీంట్లో. ఓకే, పెద్ద మందులు కొట్టాలి, పెద్ద ఎరువులు వేసుకోవాలి. అదే ఇంకా బ్యాగింగ్ లా చేసినప్పుడు కొంచెం లేబర్ ఉంది. ఈ బ్యాగింగ్ ఎక్కడి నుంచి పట్టుకుంటారు మీరు? అచ్చా, ఈ బ్యాగ్ లోపల కప్పు ఉంది చూడండి, సిలికాన్ కప్పు, మొత్తం కలిపి మనం గుజరాత్ నుంచి పట్టుకొచ్చుకోవాలి. ఎంత పడుతుంది సపోజ్? ఆ బ్యాగింగ్ ఆ సిలికాన్ ఇన్సైడ్ కప్పు వచ్చేసి 2 కలిపి 1.5 పడుద్ది. సో ఈ బ్యాగింగ్ చేసుకోవడం కొంచెం దీంట్లో రిస్క్ లాంటిది పని. ఈ క్రాప్ అంతా అయిపోయిన తర్వాత మనకి మళ్ళీ అది ప్రూనింగ్ అంటారు, ప్రూనింగ్ అయితే చేసుకోవాలి. ప్రూనింగ్ చేసుకోకపోతే మనకి ఖచ్చితంగా కాయలు అయితే రావు. సంవత్సరానికి 2 సార్లు మనము చేసుకోవాలి. ఒకటేమో ఫ్రూట్, ద్రాక్ష చేస్తారు కదా, ద్రాక్ష లాగానే. ఒకటేమో ఫ్రూట్ కోసం ఇక్కడ మనం చేసుకుంటాము. ఇంకొకటేమో ఇది ఫ్రూట్ కోసం మనం ఫ్రూట్ చేసేది ఫ్రూట్ కటింగ్ అంటాము. ఇది ఇక్కడ బ్యాక్ చేస్తాం చూడండి, అది ఇది ఫ్రూట్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ మనం చేసుకున్నదని బ్యాక్ కటింగ్ అంటారు అనమాట. ఇది చేసుకోవాలన్నమాట. సో ఈ 2 చేసుకోవటమే దీంట్లో ఉన్న మెయిన్ ఛాలెంజ్ అనమాట. ఇది చేసుకుంటేనే మనకి ఎవ్రీ ఇయర్ మనకి కాయలు పడతా ఉంటాయి. అంతే. ఇది కోసిన తర్వాత మీరు కట్ చేసిన దానికి ఏమన్నా పోస్తారేమన్నా? బోర్డో మిక్స్ పోస్తారు? స్ప్రే చేస్తామంతే. స్ప్రే ఏం స్ప్రే? అదే వాళ్ళ చెప్తారు. అంత ఇస్తే మేము బోర్డో అది పేస్ట్ అదంతా ఏమి. చూడండి రైతులారా, సక్సెస్ఫుల్గా ఈ ఫామ్ని చూడండి ఎంత నీట్గా క్లీన్గా
ఇవి గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ అన్న ఇవి? ఇవన్నీ గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ అనా? గ్రాఫ్టెడ్తో తయారు చేసిన ప్లాంట్స్ ఇవి. అందుకనే అంత స్టెమ్ కానీ అంత హెల్దీగా నీట్గా చూడండి, ఎంత నీట్గా ఉందో ఇది. చూడండి ఎంత ప్యాక్ చేసినట్టు కొత్తగా వెరైటీగా ఉందో చూడండి. ఇది గ్రాఫ్టెడ్తో చేసిన చెట్టు అనమాట. చూడండి ఒకసారి. సో మొత్తం 3 స్టెప్స్ తీసుకున్నారన్నమాట దీంట్లో, అంతేనా? తీసుకున్నారు మన వాళ్ళు. He is the man behind a successful farmer. This person is doing great job. Hats off this farmer. Thank you so much. అది కొనుక్కొస్తున్నా ఏం పావులు రావట్లేదు అసలు. అందుకోసం ఈసారి ఒక 4-5 జాళ్ళే పెట్టినా సార్. అది పన్న కాడికే పండని అన్నట్టు ఒక 5 జాలు పెట్టినా, 30 మంది బంతి పెట్టినా. ఇక కొంచెం ఆకుకూరలు పెట్టుకున్నాం సార్. పాలకూర, తోటకూర, గంగబాయల కూర, చుక్కకూర, గోంగూర, అలాంటి ఆకుకూరలు పెట్టుకున్నాం. ఇక వాటిల్లో కూడా ఒకసారి ఇప్పుడు ఇవాళ ఆకుకూరల్లో కూడా ఏరు పురుగు వచ్చింది. ఆ ఏరు పురుగు వస్తే దానికి ఏం చేయాలంటే గుల్కలు చల్లమని చెప్పింది. ఆ గుల్కలు తీసుకొచ్చి ఇప్పుడే చల్లి